నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు. దేశం గొప్ప ఆర్థిక సంస్కరణను కోల్పోయిందని సీఎం విచారం. దేశానికి మన్మోహన్ అవిశ్రాంతంగా సేవలు అందించారని వ్యాఖ్య. భావితరాలకి స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ఆర్థిక స్వావలంబనకి ఉపయోగపడుతున్న ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. పథకం అమల్లో జిల్లాను నెంబర్ 1లో నిలిపి ఆదర్శంగా నిలపాలని పిలుపు. జనవరి 5న నిర్వహిస్తున్న హైందవ శంఖారావం బహిరంగ సభకు 2 ప్రచార వాహనాలని జెండా ఊపి ప్రారంభించిన బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైందవ శంఖారావం బహిరంగ సభకు హిందువులందరూ రావాలని పిలుపు. గత నెలలో హైందవ శంఖారావం సభ గురించి గ్రామాన వాడవాడల ప్రచారం నిర్వహిస్తున్నట్లు వెల్లడి. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విధానాల వలన ఆటో, మోటార్ రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని నగరంలో ధర్నా చౌక్ వద్ద ఆటో వర్కర్స్ ధర్నా. లైసెన్స్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు ప్రైవేట్ వ్యక్తులకి అప్పజెప్పడం వలన మరింత భారం పడుతుందని ఆవేదన. ఢిల్లీలో మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. దేశానికి మన్మోహన్ అవిశ్రాంతంగా సేవలందించారని, ఆయన మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, డాక్టర్ బైరెడ్డి, శబరి కూడా మన్మోహన్ సింగ్కి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. అలాగనే మన్మోహన్ తన సుదీర్ఘ ప్రస్థానంలో అనేక ఉన్నత పదవులు చేపట్టారని, ఆయా పదవుల్ని సమర్థవంతంగా నిర్వర్తించారని కీర్తించారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని చంద్రబాబు కొనియాడారు. ఉపాధి హామీ, ఆధార్, ఆర్టీఐ, విద్యా హక్కు చట్టం తీసుకువచ్చారని వెల్లడించారు. ఇక్కడ నుంచి ఎకనామిక్ అడ్వైజర్గా ఎదిగి డిపార్ట్మెంట్లో ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేస్తూనే ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం, యూజీసీ చైర్మన్ కావడం, ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు, అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు, లేకుంటే ఎకనామిక్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో మన కొత్త ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు. ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఒక దిశ నిర్దేశించారు. అదే కాకుండా దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్. ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే అతి ముఖ్యమైనటువంటి 4 పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చాడు. ఒకటి, ఆ రోజు ఆయన చేసింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు. రైట్ టు ఇన్ఫర్మేషన్, ఈరోజు మనందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలో తీసుకుంటున్నామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్, కంపల్సరీగా చదువుకోవాలి, ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఈరోజు యుఏఐడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసెట్గా చేయగలిగారు. ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఎవరికి కూడా ఈ గౌరవం దక్కదు. ఒక అకాడమిషియన్, ఒక పాలిటీషియన్, ఒక ఎకానమిస్ట్, ఒక బ్యూరోక్రాట్, ఈ 4 కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ, దేశానికి తీవ్రమైన నష్టం. కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది. ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి. ఈ రిఫార్మ్స్ని ముందు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉంటుంది. అది తీసుకుపోతామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. భావితరాలకి స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ఆర్థిక స్వావలంబనకి ఉపయోగపడుతున్న ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా తెలిపారు. పథకం అమల్లో జిల్లాని నెంబర్ 1లో నిలిపి ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టర్ లక్ష్మీషా అధికారులతో కలిసి ఇబ్రహీంపట్నం మండలం గుంటపల్లిలో పీఎం సూర్యఘర్ పథకంలో లబ్ధి పొందుతున్న విశ్రాంత ఆర్ఎన్బి ఇంజనీర్ ఏఆర్ఎస్పి ప్రసాద్ ఇంటిని సందర్శించారు.
సూర్యగర్ పథకం ద్వారా ఆయన ఏర్పాటు చేసుకున్న సౌర విద్యుత్ వ్యవస్థను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పర్యావరణానికి తద్వారా ఆరోగ్యకర జీవితానికి మేలు చేసే పునరుత్పాదక ఇంధన వినియోగం దిశగా ప్రతి ఒక్కరు వెళ్లి సౌర విద్యుత్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ప్రధాని, గౌరవ ముఖ్యమంత్రి సూర్యగర్ పథకంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ పథకం 2024 ఫిబ్రవరి 15న ప్రారంభమైందని, ఇంటి పై కప్పుపై రాయితీతో అతి తక్కువ ఖర్చుతో సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకుని కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని తెలియజేశారు. 325 ప్రభుత్వం నుంచి తిరిగి పొందే అవకాశం వచ్చిందని తెలియజేశారు. ఈ పథకం వలన ఏ మేరకు ప్రయోజనాలు ఉన్నాయో ఈ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. సొంత ఇల్లు ఉండి కరెంటు కనెక్షన్ ఉన్నవారైతే www.pmsuryagar.gov.in ద్వారా సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు. 2 లక్షల విలువైన 3 KW సోలార్ ప్యానెళ్లని 78,000 రాయితీతో ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. 20,000 లబ్ధిదారు వాటా పోను మిగిలిన మొత్తాన్ని తక్కువ వడ్డీతో బ్యాంకు రుణంగా పొందవచ్చని కలెక్టర్ లక్ష్మీషా వివరించారు. సో అది నువ్వు చేంజ్ చేస్తావా? మీకు అంతమంది ఉన్నారా? ఉన్నారు సార్, బెంగళూరులో తయారై వస్తాయి. 12 to 15 years వరకు ఏ ప్రాబ్లం రాదు. 12 to 15 years. 15 years. అది సేఫ్టీ పర్పస్లో ఏదైనా ఫ్లక్చుయేషన్ వచ్చినా ఇవాళ ఎంతకాలం ఎందుకు ఎలా ఉంది చెప్పి. ఇది డేట్ సార్, ఓకే, పవర్ ఎంత తయారైంది చేసుకోవచ్చు. దీని మీద అయిపోతుంది. ఓన్లీ 2 ప్యానల్స్. దీనిలో కరెక్ట్ గా ఫిక్సే కదా, ఒక ప్యానల్ ఒక్క ప్యానల్ సార్ 0.5 1/2 మెగా 1/2 కిలోవాట్కే మనం ఆయన ఎక్కువ పెంచుకోవాలనుకుంటే ఇది మార్చుకోవచ్చు. ఓకే, మార్చుకోకపోతే మార్చుకోకపోతే ఇది అవ్వదు సార్, పని చేయదు. లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. అందుకే నాకు చెప్పండి, ఇప్పుడు నాకు ఆల్ ద 3 kV పెడుతున్నాం కదా, దానికి ఇది 5 kV కెపాసిటీ పెట్టాలి. కాస్ట్ ఎంత వస్తుంది మీకు దాని డిఫరెన్స్? మీద ఓకే, చాలా స్పేస్ ఉంది మీకు. ఇంకా ఇంకో మీటర్ కూడా పెట్టుకోమన్నా సార్. దిస్ ఇస్ 3 kV. 2 మీటర్కి సబ్సిడీ రాదని ఆగారు ఆయన, ఓకే ఓకే. అంటే టెనెంట్కి ఇచ్చారు. ఇప్పుడు మీ డబ్బులు మీరు తిరిగి ఇచ్చేదని మొదలు పెడితే ఆయనకి ఇంట్రెస్ట్ అయితే ఇంకా పెంచుకుంటారు హ్యాపీగా. ఓకే, ఇది చెప్పండి. ఒక్కొక్క 2 పెన్నులు ఒక kV నా? 1/2 కిలోవాట్ సార్. సో ఇప్పుడు అదే, ఇప్పుడు దీనికి ఇంత హైట్ పెట్టేసావు, దానికి షాడో పడుతుంది. మెయింటైన్ ఏం చేయవచ్చు సార్. పైన పెట్టేసే వాళ్ళు ఎలా వాస్తవంగా ఏంటంటే ఎలా క్లీన్ చేస్తారు? దీనికి ఏమైనా ఉందా మరి? టూతోనే అదే, అప్పుడు 1/2 kVకి ఇంత పెద్దది కావాలా? అవును సార్. ఒకటి సార్, అదే అదే. 1 కిలోవాట్ సార్. 8 into 4 1 కిలోవాట్. ఇప్పుడు R&D బాగా పెరిగింది, ఇప్పుడు అంతా చిన్నగా చేశారని చెప్తున్నారు కదా, ఇంకా పెద్దగా 32 అడుగులు 1 కిలోవాట్ వస్తుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైందవ శంఖారావం బహిరంగ సభకు హిందువులందరూ కూడా రావాలని భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పిలుపునిచ్చారు. గత నెల రోజుల నుంచి హైందవ శంఖారావం సభ గురించి గ్రామ గ్రామాన వాడవాడల ప్రచారం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5న నిర్వహిస్తున్న హైందవ శంఖారావం బహిరంగ సభకి మద్దతుగా శుక్రవారం పశ్చిమ బీజేపీ కార్యాలయంలో 2 ప్రచార వాహనాలని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ ప్రచార రథాలు వాడవాడల తిరుగుతూ హిందువులందరినీ చైతన్యవంతం చేసేందుకు ప్రచారం చేస్తాయని తెలియజేశారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారంతో 2 ప్రచార రథాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్ ఎన్టీఆర్ జిల్లా సహాయ కార్యదర్శి కొంపెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన హైందవ శంఖారావం బహిరంగ సభ విజయవంతం కోసం 2 ప్రచార రథాలని అందించిన పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న ముఖ్య లక్ష్యంతో హైందవ శంఖారావం సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్క హిందువు ఈ సభకి హాజరై దిగ్విజయం చేయాలని కోరారు. జనవరి 5, 2025 సంవత్సరంలోని జరగబోయేటువంటి హైందవ శంఖారావం విజయవంతం కావాలని గత నెల రోజులుగా రాష్ట్ర నలుమూలల గ్రామాల్లోని హైందవులంతా ఈ యొక్క సభకు కేసరపల్లిలోని గన్నవరం జరిగేటువంటి సభకు కదిలి రావాలని అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్న నేపథ్యంలోని ఈరోజు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మా ప్రీతమ్మ నాయకులు సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలోని 2 ప్రచార రథాలు
వారి సహకారంతో ఈ యొక్క 2 రథాలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ 2 రథాలు కూడా ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలోని మచిలీపట్నం జిల్లాలో నలుమూలలా కూడా ఈ 10 రోజుల పాటు గ్రామాల్లో తిరిగి ప్రతి హిందువును కూడా చైతన్యపరిచే విధంగా ప్రతి హిందూ కూడా ఆ యొక్క సభకు కదిలి వచ్చి విజయవంతం చేసేందుకు ఈ యొక్క సుజనా చౌదరి గారి ప్రయత్నంలో భాగంగా మేమంతా కూడా భాగస్వాములై రానున్న రోజుల్లోని ఈ యొక్క ఏదైతే హిందువుల గత ప్రభుత్వంలోని 5 సంవత్సరాల కాలంలో అనేక దేవాలయాలు ధ్వంసాలు కావచ్చు, విగ్రహాలు తొలగించడం కావచ్చు, దుర్మార్గంగా గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడి జరిగిన నేపథ్యంలోని గత ఎన్నికల్లో హిందువులంతా కూడా ఒక తాటిపైకి వచ్చి ఎన్డీఏ కూటమిని గెలిపించిన నేపథ్యంలోని మా యొక్క ప్రతిపత్తిని దేవాలయాల స్వయం ప్రతిపత్తిని ఇవ్వాలని, అదే విధంగా దేవాలయాలపై ప్రభుత్వ అజమాయిషీ ఉండకూడదు చేసినటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువులకి నమస్కారం. నా పేరు కొంపెల్లి శ్రీనివాసరావు, విశ్వ హిందూ పరిషత్ ఎన్టీఆర్ జిల్లా సహకార్యదర్శి. ఈ రోజు పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే గారి ఆఫీసులో సుజనా చౌదరి గారు ఆధ్వర్యంలో వారి సౌజన్యంతో ఈ రోజు 2 ప్రచార రథాలని మా విశ్వ హిందూ పరిషత్కి ఈ 5వ శంకారం విజయోత్సవాన్ని ఆకాంక్షిస్తూ ఈ 2 ప్రచార రథాలను ఇవ్వడం జరిగింది. వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా రేపు జనవరి 5వ తారీఖు కేసరపల్లి గన్నవరంలో జరిగే 5వ శంకారావం, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలి, మన హిందూ దేవాలయాలు మన హిందువులే రక్షించుకోవాలి, హిందువులే పరిపాలించుకోవాలనే నినాదంతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కావున ప్రతి ఒక్క హిందూ బంధువు లక్షలాదిగా జనవరి 5వ తారీఖు కేసరపల్లి గన్నవరం భారీ బహిరంగ సభకు తరలి రావాలని, మన హిందువుల రక్షణ అలాగే మన దేవాలయాల రక్షణ కోరుకునే ప్రతి ఒక్క హిందువు కూడా ఖచ్చితంగా ఈ 5వ శంకారం భారీ సభలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ ప్రచార రథాలని అందజేసిన సుజనా చౌదరి గారికి, ఎమ్మెల్యే గారికి విశ్వ హిందూ పరిషత్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై శ్రీ. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాల వలన ఆటో, మోటార్ రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి కె దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. లైసెన్స్లు, ఫిట్నెస్ సర్టిఫికేట్లు ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పడం వలన మరింత భారం పడుతుందని చెప్పారు. ప్రజలకు రక్షణ కరువవుతుందని, వాటిని ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని చంద్ర బ్రదర్స్ లెనిన్ సెంటర్ వద్ద ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో దుర్గారావు పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మోటార్ వెహికల్ చట్ట సవరణను చేసి ఆటో, మోటార్ కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తుందని, బీజేపీ విధానాలని మన రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అమలు చేయడం వలన ఆటో, మోటార్ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. దుర్గారావు, విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆటో, మోటార్ రంగాన్ని సర్వనాశనం చేసి వారి కుటుంబాలని రోడ్ల పాలు చేయాలని చూస్తుంది. ఆటో కార్మికులకి ఇచ్చే లైసెన్సులు ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ఫిట్నెస్ సర్టిఫికెట్లు ప్రభుత్వం ఆధీనంలో ఉండటం వల్ల తక్కువ ధరలకి, తక్కువ రేట్లకి ఇవాళ ఫిట్నెస్ సర్టిఫికేట్, లైసెన్సులు రెవెన్యూలు చేర్చుకుంటారు. కానీ ప్రభుత్వం ఇవాళ ప్రైవేటు వ్యక్తులకు లాభాలు చేయడం కోసం ఇవాళ లైసెన్సుల్ని, ఫిట్నెస్ సర్టిఫికేట్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పని చూస్తున్నారు. దీనివల్ల ఆటో కార్మికులకు భారాలు పట్టడంతో పాటు ఇవాళ లైసెన్స్ ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకి రక్షణ లేకుండా పోతుందని చెప్పనేది విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. గతంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటో, మోటార్ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పని అన్నారు. 7 నెలలు వచ్చి అధికారంలోకి వచ్చిన ఆయన ఇవాళ సంక్షేమ బోర్డు గురించి ఊసేస్తున్న పరిస్థితి. ఆటో కార్మికులకి ఆటోలు కొనుగోలు చేసుకోవడం కోసం ప్రభుత్వం ద్వారా 4 లక్షల రూపాయలు సబ్సిడీతో లోన్లు ఇస్తామని చెప్పన్నారు. ఇంతవరకు ఆ ప్రకటన ఇవ్వాల. దాంతోపాటు 21వ నెంబర్ జీవో రద్దు చేస్తామని చెప్పని అన్నారు. దాని గురించి ప్రస్తావన లేదు. దానికి తోడు ఇవాళ ఆటో, మోటార్ రాష్ట్ర ప్రభుత్వం ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి సిబ్బంది చెత్త నుంచి సంపద తయారీ కేంద్ర కార్యకలాపాలని విజయవంతంగా నిర్వహించుకోవడంలో కీలక భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా సూచించారు. గుంటుపల్లిలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడి కార్యకలాపాలని కలెక్టర్ పరిశీలించారు. వర్మి కంపోస్టు తయారీ విధానాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీఏ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.
నుంచి అక్కడ డంప్ చేసి ప్రతిరోజు వచ్చింది డంప్ చేసి తీసిపోయిన తర్వాత మళ్ళీ దీంట్లో ఇదేంటిది ప్లాస్టిక్ షెడ్ అది ప్లాస్టిక్ వచ్చేసి మన సీసీ రోడ్లు కానీ ఇది కానీ ఈ షెటర్ మీద పెట్టింది అవునా ఈ రెండు మూడు పని చేస్తున్నాయి మీరు అంత పని వస్తుందా వస్తుంది సార్ ఓకే మిత్రులు ఎవరు ఆయన ఎంతమంది ఉన్నారు శాలరీ ఎట్లా మ్యాటర్ ఇవన్నీ చెట్లు కూడా కట్టినాను ఇది ఎప్పుడు ఓకే ఎన్నికల్లో విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని మాటిచ్చిన ప్రభుత్వం వచ్చాక సుమారు 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల భారాన్ని కూటమి ప్రభుత్వం ప్రజలపై మోపిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. చంద్రబాబుని నమ్మి ఓటు వేసి తప్పు చేశామని 6 నెలల కూటమి పాలనలో ప్రజలు అర్థమైందని బాధపడుతున్నారని స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. 43వ డివిజన్లో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఊర్మిళా నగర్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వైసీపీ పోరాటాలు చేస్తూనే ఉంటుందని తెలియజేశారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజలకు మేలు చేసే విధంగా సంక్షేమ పథకాలను అందించే విధంగా ప్రజల మీద భారం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 6 నెలల కూటమి పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయారని, చంద్రబాబుని నమ్మి ఓటు వేసి తప్పు చేశామని బాధపడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో 43వ డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేషన్ల చైర్మన్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా భారంగా బాధపడుతున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు నేను కరెంటు ఛార్జీలు పెంచను, అవసరమైతే వీలైనంత తగ్గిస్తానని చెప్పని తప్పుడు వాగ్దానాలతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన చంద్రబాబు ఏ విధంగా ఈ రోజు ప్రజల మీద బాదుతున్నారో బాదులే బాదుడు. దాదాపు సుమారు 15,000 కోట్ల రూపాయలు ఈరోజు విద్యుత్ మీద పేద ప్రజలకి అందరికీ కూడా భారం కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బాదులే బాదులు కార్యక్రమానికి వ్యతిరేకంగా 175 నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమవుతూ ప్రజల యొక్క గొంతుని వైఎస్ఆర్సీపీ పార్టీ వినిపించే విధంగా ఈ రోజు 175 నియోజకవర్గాల్లో కూడా ఎలక్ట్రికల్ ఏఈలు కావచ్చు, డిఈలు కావచ్చు, ఈఈలు కావచ్చు, ఎవరుంటే వాళ్ళకి వినతి పత్రం ఇచ్చి చంద్రబాబు నాయుడు 15,000 కోట్లు దోచుకున్నాడు, దాన్ని ఆపమని చెప్పని అడిగే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే ఏదైతే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి ఊర్మిళ నగర్ దగ్గర నుంచి జోజినగర్ వరకు కూడా పాదయాత్ర చేసుకుంటూ వెళ్లి ప్రజల యొక్క ఈ విద్యుత్ ఛార్జీల భారం ప్రజల మీద ఏ రకంగా పడుతుంది అన్న దీని మీద ఈ రోజు
మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మాజీ చైర్మన్లు, కార్పొరేటర్స్, అలాగే పార్టీ నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, మా వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలందరూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ రోజు ఎవ్వరు అడగకుండానే ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ తిరిగి కరెంటు ఛార్జీలు నేను పెంచను అని చెప్పుకొని తిరిగిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూటమి ప్రభుత్వం వస్తే 3 నాయకులు ఉంటారు, 3 పార్టీలు ఉన్నాయి, దీని మీద మాకు పరిశ్రమలు వస్తాయి, మా పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్న ఒక ఉద్దేశంతో చాలా మంది ప్రజలు ఓట్లేయటం జరిగింది. వీళ్ళని నమ్మి ఓట్లేశారు. ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల చిన్న చిన్న పరిశ్రమలన్నీ మూతపడే స్థాయికి వచ్చినాయి. అలాగే పెద్ద పరిశ్రమలు రావాలన్నా కానీ ఈ కరెంటు ఛార్జీలకు భయపడి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎవ్వరూ రారు. ఇలాంటి పరిస్థితులు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. అలాగే ప్రజలు వాళ్ళ ఘోష ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం తెలియజేయాలని ఈ నిరసన కార్యక్రమం అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి పరిస్థితుల్లోన కరెంటు ఛార్జీలు పెంచితే ఊరుకోము, దీని మీద పోరాటం వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అందరం చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మా రాష్ట్ర మంత్రి వర్యులు, మాజీ రాష్ట్ర మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి పశ్చిమ నియోజకవర్గంలో మరి ఊర్మిళ నగర్ 43 పరిధిలో గల వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి మా నగరమే రాయన్ భాగ్యలక్ష్మి సారథ్యంలో మరి కరెంట్ ఛార్జీలు బాదుడు గతంలో చంద్రబాబు మరి బాదుడే కార్యక్రమం పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి కరెంటు ఛార్జీలు పెంచుతున్నారని అనేక నినాదాలు చేసి బాదుడే కార్యక్రమం చేపట్టారు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడిని సూటిగా ప్రశ్న అడుగుతున్నాం. మరి వచ్చిన 6 నెలలకే ప్రజల బాధలు పట్టించుకోకుండా మరి సర్ఛార్జీలని కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచడం జరుగుతుంది. గతంలో 2020లో కూడా మరి ఉభయ కమ్యూనిస్టులు హైదరాబాద్ లో ఉమ్మడి హైదరాబాద్ లో మరి ధర్నాలు చేస్తుంటే కరెంట్ ఛార్జీలు తగ్గించమని ఆ రోజు మరి ఇద్దరిని కాల్చడం బషీర్బాగ్ లో కాల్పులు కూడా జరపడం జరిగింది. ఇద్దరిని చనిపోవడం కూడా జరిగింది. అంత దుర్మార్గమైన చర్యలు మీరు తీసుకుంటూ మరి మా ప్రభుత్వం మా మీద అనేక నిందారోపణలు చేశారు, బాదుడే కార్యక్రమాలు చేశారు. ఈ రోజు మిమ్మల్ని సూటిగా దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వంటి ఆర్థికవేత్తను కోల్పోవడం బాధాకరమని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ విచారం వ్యక్తం చేశారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణానికి దేవినేని అవినాష్ సంతాపం తెలిపారు. సున్నంపట్టిల సెంటర్ వద్ద మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన తెచ్చిన ఆర్థిక విధానాలు దేశానికి ఎంతో ఉపయోగపడ్డాయని, అలాంటి ఆర్థికవేత్తను కోల్పోవడం బాధాకరమని చెప్పారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 3,580 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లని విడుదల చేయాలని ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కోసం డిసెంబర్ 30న అన్ని విద్యార్థి సంఘాలతో పౌరు దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. జీవో నెంబర్ 77 రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 3,580 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల కోసం ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అందజేయవలసిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లని ప్రభుత్వం అందజేయకపోవడం వలన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. ప్రభుత్వంపై గత 2 నెలలుగా ఒత్తిడి తీసుకువస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని నెల 30న అన్ని విద్యార్థి సంఘాలతో పౌరు దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలి విద్యార్థులకు ప్రభుత్వం వెంటనే. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను, స్కాలర్షిప్ బకాయిలను 3,580 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, బీటెక్, అదేవిధంగా పీజీ విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పని
ఏఐఎస్ఎఫ్గా ఇతర విద్యార్థి సంఘాలుగా గత 2 నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నిలదీస్తూనే ఉన్నాము. ఈ నెల డిసెంబర్ 30వ తేదీన విజయవాడ నగరంలో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రధానంగా ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, ఐసా, వైఎస్ఆర్ఎస్యు, యూత్ కాంగ్రెస్, ఏఐవైఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్ 30వ తేదీన పౌరదేశం పిలుపునడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అధికారంలోకి రాకముందు ఇదే సొంత మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. యువగలం పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తక్షణమే 2 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేసి ప్రతి ఒక్క విద్యార్థి చేతిలో సర్టిఫికేట్లు ఇప్పించే బాధ్యత నాదని చెప్పని లోకేష్ గారు అధికారంలోకి వచ్చారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. కానీ కేవలం సోషల్ మీడియా పోస్టుల్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో పోస్టులు చేస్తారు తప్ప ఈరోజు విద్యార్థులు న్యాయం చేసే పరిస్థితి లేదు. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా ఇతర విద్యార్థి సంఘాలుగా మేము లోకేష్ గారికి తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, విద్యార్థులుగా మాకు కావాల్సింది సోషల్ మీడియాలో పోస్టులు కాదు, ఒక స్పష్టమైన ప్రకటన కావాలని చెప్పని ఈరోజు విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా యువగలం పాదయాత్రలో అనేక మంది విద్యార్థులు సమీకరించి విద్యార్థులు లేచి లోకేష్ గారిని, సార్ జీవో నెంబర్ 77 వల్ల మేము చదువుకోలేకపోతా ఉన్నాం, మాకు ప్రైవేట్ కాలేజీల్లో, ప్రభుత్వ గుర్తింపు కళాశాలల్లో పీజీ సీట్లు వస్తూ ఉంటే మాకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వర్తించబడదని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు. దేశం గొప్ప ఆర్థిక సంస్కరణను కోల్పోయిందని సీఎం విచారం. దేశానికి మన్మోహన్ అవిశ్రాంతంగా సేవలు అందించారని వ్యాఖ్య. భావితరాలకి స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ఆర్థిక స్వావలంబనకి ఉపయోగపడుతున్న ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా వెల్లడి. పథకం అమల్లో జిల్లాను నెంబర్ 1లో నిలిపి ఆదర్శంగా నిలపాలని పిలుపు. జనవరి 5న నిర్వహిస్తున్న హైందవ శంఖారావం బహిరంగ సభకు 2 ప్రచార వాహనాలని జెండా ఊపి ప్రారంభించిన బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైందవ శంఖారావం బహిరంగ సభకు హిందువులందరూ రావాలని పిలుపు. గత నెలలో హైందవ శంఖారావం సభ గురించి గ్రామాన వాడవాడల ప్రచారం నిర్వహిస్తున్నట్లు వెల్లడి. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విధానాల వలన ఆటో, మోటార్ రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని నగరంలో ధర్నా చౌక్ వద్ద ఆటో వర్కర్స్ ధర్నా. లైసెన్స్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు ప్రైవేట్ వ్యక్తులకి అప్పజెప్పడం వలన మరింత భారం పడుతుందని ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.